అంజలి అసలి తండ్రి రాకతో ఊహించని మలుపు తిరగబోతున్న గీతాంజలి జీవితం. అసలు అంజలి అసలు తండ్రి రావడం ఏంటి? అతను గీతాంజలిని మోసం చేసి వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు తిరిగి వచ్చాడు? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ట్విస్ట్ అయితే అదిరిపోతుందండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక అంజలి వాళ్ళ అమ్మమ్మని అడుగుతూ ఉంటుంది, నన్ను మా అమ్మ ఇంటికి తీసుకువచ్చావు, అమ్మ నన్ను లోపలికి రానిస్తుందని నేను అస్సలు కూడా అనుకోలేదమ్మమ్మ. మొత్తానికి నన్ను అమ్మ దగ్గరికి చేర్చావు. కానీ అమ్మ నీ మాట కాదనలేక నన్ను లోపలికి రానిచ్చింది, కానీ లేకపోతే నన్ను బయటికి గెంటేసేది. కేవలం మళ్ళీ నువ్వు ఇంట్లోకి రావనే అమ్మ అలా మాట్లాడు, తను లోపలికి రావడానికి ఒప్పుకుంది అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక భువనచంద్ర అయితే అక్కడికి వస్తాడు. ఇక భువనచంద్ర రావడంతో రెండు అల్లుడు గారు అని అంటూ ఉంటుంది రత్నం. అప్పుడు ఇక భువనచంద్రని చూసి ఇక ఒక పైకి లేచి నిలబడుతుంది అంజలి. ఏంటమ్మా కూర్చో, పర్వాలేదు, నేనేమి గీతాంజలిలాగా నీ మీద విరుచుకుపడంలే అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక మొత్తానికి మీ అమ్మాయి కోపానికి కళ్ళెం వేసి అంజలిని ఇంట్లోకి వచ్చేలా చేశారు అత్తయ్య గారు. అసలు అంజలి ఇంటికి వస్తుందంటేనే చాలా భయమేసింది, కానీ తర్వాత మళ్ళీ మీ మాటకి కట్టుబడి అంజలి శాంతించి గీతాంజలి శాంతించి అంజలిని లోపలికి రానిచ్చింది అని అంటూ ఉంటాడు భువనచంద్ర. మీరు కూడా అంజలి లోపలికి రావడానికి చాలా సహాయం చేశారు అని అంటూ ఉంటుంది రత్నం. నేను కాదు, మనీషే నా చేత ఇదంతా చేయించాడు, ఇక అంతా నీదే బాధ్యత మావయ్య అంటూ మొత్తం భారాన్ని నా తల మీదకి ఎక్కించేశాడు. ఏం చేస్తాం, మేనల్లుడు అడిగితే తప్పుతుందా, అందుకనే చేశాను అని భువనచంద్ర అనేసరికి అప్పుడే ఇక అంజలి అయితే ఒక పక్క నుంచొని అలా చూస్తూ ఉంటుంది. అమ్మ అంజలి, గీతాంజలి మాట ఏమీ పట్టించుకోకు. తన మాట కఠినంగానే ఉంటుంది, కానీ మనసు మాత్రం చాలా మంచిది. ఏదో నీ వల్ల కొంచెం నష్టం వచ్చిందని తను అలా బాధపడుతుంది తప్ప తను ఎవరిని కూడా బాధ పెట్టే మనిషి కాదు అని భానుచంద్ర అంటాడు. అమ్మ గురించి నాకు తెలీదా? తెలుసండి అని అంటూ ఉంటే అమ్మనా అని అంటూ ఉంటాడు ఆశ్చర్యపోతూ. అమ్మ అంటే అమ్మగారు అని అర్థం అని అంటూ ఉంటే అమ్మ అని కూడా బాగానే ఉందిలేమ్మా, కానీ గీతాంజలి ముందు అలా పిలవకు, తనకింకా కోపం వస్తుంది. వీలైనంత వరకు తనకి ఎదురు పడకుండా ఉండమ్మా, కొన్ని రోజులు ఆగితే తనే మొత్తం మర్చిపోయి మామూలుగా అవుతుంది అని చెప్తూ ఉంటాడు. అలా చెప్పేసి ఇక భువనచంద్ర వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక అంజలి అయితే వాళ్ళ అమ్మమ్మని ఇలా అడుగుతూ ఉంటుంది. అమ్మమ్మ, నేనొకటి అడుగుతాను, నువ్వేమీ అది నన్ను అపార్థం చేసుకో కదా అని అంటూ ఉంటుంది. అంజలి, నిన్ను అపార్థం నేనెందుకు చేసుకుంటానమ్మా, అడుగు అని అంటూ ఉంటుంది రత్నం. అప్పుడే ఇక ఇలా అడుగుతూ ఉంటుంది అంజలి, మా నాన్న ఎవరమ్మమ్మా అని అనగానే ఒక్కసారే రత్నం షాక్ అయిపోతూ ఉంటుంది. షాక్ అయిపోతూ, అసలు మీ నాన్న గురించి ఇప్పుడు అడగాలని నీకెందుకు అనిపించిందమ్మా అని అడుగుతూ ఉంటే తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మా అమ్మ నన్ను అనాథాశ్రమంలో వదిలేసింది. అదే అమ్మ జీవితానికి నేను అడ్డు రాకూడదని మావయ్య తీసుకువెళ్ళి నన్ను అనాథాశ్రమంలో జాయిన్ చేశాడు. కానీ మరి ఈ విషయం భువనచంద్ర గారికి తెలుసా అని అడుగుతూ ఉంటుంది అంజలి. తెలీదమ్మా, ఎవ్వరికీ కూడా ఈ విషయం తెలీదు. అంజలిని తను ప్రెగ్నెంట్ అయ్యాక బయటికి రానివ్వలేదు, తను ప్రెగ్నెంట్ అయినట్టు ఎవ్వరికీ కూడా తెలీదు అని అంటూ ఉంటుంది రత్నం. అతని కోసం మీ తాతయ్య ప్రయత్నించని ఊరు లేదు, అతను సొంత ఊరికి కూడా వెళ్తే వాళ్ళు అక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళిపోయారని చెప్పారు. అతని గురించి జాడ కూడా తెలియలేదు. మీ మావయ్య అలాగే మీ తాతయ్య ఇద్దరు కూడా అతను ఎక్కడున్నాడో వెతికి తీసుకురావాలని జల్లెడ పట్టారు, అయినా ఎక్కడా కూడా అతను కనిపించలేదు. మీ అమ్మ ప్రెగ్నెంట్ అన్న తర్వాతే అతను ఎక్కడా కూడా కనిపించలేదు అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాట విని ఒక్కసారి అవునా అంటే మోసం చేసి, అవునమ్మా, మోసం చేసి మీ అమ్మని వెళ్ళిపోయాడు మీ నాన్న, ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నాడు. అతను చేసిన పనికి ఈరోజు నువ్వు ఇలా శిక్ష అనుభవిస్తున్నావు, తల్లిదండ్రులు దూరం అయ్యి ఒక అనాథగా పెరిగావు అని అంటూ ఉంటుంది రత్నం. మరి ఆ నీచుడు ఉన్నాడో పోయాడో, అసలు ఎక్కడున్నాడో ఏంటో ఎవ్వరికీ కూడా తెలీదు అని రత్నం అనడంతో ఇక ఆ మాట విని అప్పుడే ఇంకా ఎక్కడున్నావు నాన్న,
నువ్వు కానీ నాకు ఎదురు పడితే మా అమ్మని ఎందుకు మోసం చేసి నన్ను ఇలా అనాథని చేశావని నీ కాలర్ పట్టుకొని అడుగుతాను అని అంజలి మనసులో అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది తన తండ్రి మీద. ఇంతలో ఇక భువనచంద్ర గీతాంజలి దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు, నా ఫ్రెండ్ ఒక అతను అమెరికాలో మంచి కంపెనీలు పెట్టి సీఈఓగా ఉన్నాడు అని చెప్పాను కదా, నీకు గుర్తుందా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక గీతాంజలితో, అవునండి గుర్తుంది, ఇప్పుడు ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు మీ ఫ్రెండ్ గురించి అని అడుగుతూ ఉంటుంది గీతాంజలి. ఏమీ లేదు, తను ఇండియా వస్తున్నాడు, కొన్ని రోజులు మన గెస్ట్ హౌస్లోనే ఉండమని చెప్తున్నాను అని అంటూ ఉంటే, ఓ తప్పకుండా ఉండమనండి, అయినా పనికిరాని వాళ్ళే మన ఇంట్లో పని మనుషులుగా తిరుగుతున్నారు, అంత హోదా ఆస్తి డిగ్నిటీ పెట్టుకున్న అతను గెస్ట్ హౌస్లో ఉంటే తప్పేముంది, మీరు మీ ఫ్రెండ్ని ఖచ్చితంగా రమ్మనండి, తను గెస్ట్ హౌస్లోనే ఉంటాడు, అన్ని ఏర్పాట్లు చేస్తాను అని గీతాంజలి అయితే చెప్తుంది. థ్యాంక్ యూ అంజలి అంటూ ఇక భువనచంద్ర అయితే అంటాడు. ఇంతలో ఇక మనీష్ అయితే ఫోన్ చేస్తాడు భువనచంద్రకి. ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటాడు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది మావయ్య అని అంటూ ఉంటే, ప్రస్తుతానికి తుఫాను చల్లగానే ఉంది, తీరం దాటడం లేదు, అలాగే నిశ్శబ్దంగా ఉంది అని అంటూ ఉంటాడు. రే మనీష్, రేపు నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళి నా ఫ్రెండు శరత్ని నువ్వు పికప్ చేసుకొని రావాలి అని అంటూ ఉంటాడు. మీ ఫ్రెండు శరత్తా? అంటే అమెరికాలో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అని ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటావు కదా మావయ్య, అతనా అని అడుగుతూ ఉంటాడు మనీష్. అవును అతనే, నువ్వు వెళ్ళి అతన్ని పికప్ చేసుకొనిరా, మీ అత్తయ్యని అడిగాను, మన గెస్ట్ హౌస్లో ఉండడానికి పర్మిషన్ కూడా ఇచ్చింది అని అనడంతో, అవునా, అయితే అత్తయ్య తొందరగానే ఒప్పుకుంది అని చెప్తూ ఉంటాడు మనీష్. రేపు నువ్వు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలరా అని అంటూ ఉంటే, సరే మావయ్య, ఖచ్చితంగా వెళ్తాను అని చెప్తాడు మనీష్. ఉదయం అవ్వంగానే ఇక మనీష్ అయితే ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక భువనచంద్రకి ఫోన్ చేసి అడుగుతూ ఉంటాడు, మావయ్య మీ ఫ్రెండు ఎలా ఉంటాడు, నాకు ఫోటో అన్నా పంపించలేదు అని అడుగుతూ ఉంటే, ఫోటో పంపిస్తున్నానరా అని ఫోటో అయితే పంపిస్తాడు. అప్పుడే ఎదురుగుండా ఇక భువనచంద్ర ఫ్రెండ్ అయితే వస్తూ ఉంటాడు. ఇక అతన్ని చూసి ఒక్కసారి, హలో సార్, నేను మనీష్ని అని అంటూ ఉంటాడు మనీష్. ఇక మనీష్ అలా అనగానే, ఓ మనీష్ నువ్వేనా, నువ్వు నా ఫ్రెండ్ మేనల్లుడివి కదా అని అంటూ ఉంటే, అవును సార్, మీ గురించి కూడా మా మావయ్య చాలా గొప్పగా చెప్తారు, రండి వెళ్దామని అతన్ని తీసుకొని అయితే ఇక ఇంటికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక గీతాంజలితో అంటూ ఉంటాడు భువనచంద్ర, చూడు గీతాంజలి, నా ఫ్రెండ్ వస్తున్నాడు, నేను ఇంట్లోనే డిన్నర్ కూడా ఏర్పాటు చేశాను అని అంటూ ఉంటే, ఓకే అండి అలాగే, ఇప్పుడే మనీష్ వెళ్ళి తీసుకొస్తున్నాడు అని చెప్పంగానే, ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నారు, వచ్చేవాళ్ళు వస్తారు కదా అని అంటూ ఉంటే, అతను నా బెస్ట్ ఫ్రెండు, తను జీవితము ఎంతో అల్లకొల్లోలంగా మారింది, ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యింది, ఇప్పటి వరకు ఆ అమ్మాయినే మనసులో పెట్టుకొని అతను పెళ్లి కూడా చేసుకోలేదు అని చెప్తూ ఉంటాడు. కొంతమంది అంతేనండి, ప్రేమించామని చెప్పి మోసం చేసేవాళ్ళు ఉంటారు, ఇలా ప్రేమించిన అమ్మాయి దూరం అయితే వాళ్ళ జ్ఞాపకాలు జీవితాంతం గడిపే వాళ్ళు కూడా ఉంటారు అని అంటూ ఉంటుంది గీతాంజలి. నీ గురించి నువ్వే చెప్పుకుంటున్నావా అమ్మా అని అంజలి దూరంగా ఉండి ఆ మాటలు వింటూ బాధపడుతూ ఉంటుంది. ఇక మనీష్ కార్ అయితే వస్తుంది. కారులో నుంచి శరత్ అయితే దిగుతాడు. ఇక శరత్ దిగిన తర్వాత అప్పుడు ఇక భువనచంద్ర వెళ్ళి రమ్మని ఆ లోపలికి ఆహ్వానిస్తాడు. ఇక లోపలికి వస్తున్న శరత్ని చూసి గీతాంజలి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక గీతాంజలి అతన్ని చూసి స్టన్ అయిపోతూ ఉంటుంది. అతని కూడా గీతాంజలిని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. గీత, ఇతనే నా ఫ్రెండు సతీష్, శరత్ సతీష్ కుమార్, ఇతను పూర్తి పేరు ముద్దుగా శరత్ అని పిలుస్తాము అని అనడంతో ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. సతీష్, నన్ను మోసం చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు మళ్ళీ నా జీవితంలోకి వచ్చావా అని షాక్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా సరే మీ ఇద్దరు మాట్లాడుతుండండి, ఇప్పుడే వస్తాను, అర్జెంట్ కాల్ వచ్చింది అని బయటికి వెళ్తాడు. అప్పుడు ఇక మనీష్ కూడా మీ లగేజ్ తీసుకొస్తానని బయటికి వెళ్తాడు. ఎలా ఉన్నావు గీత అని అడుగుతూ ఉంటే, ఇంకా బ్రతికే ఉన్నాను, పెళ్లి చేసుకుంటానని నన్ను తల్లిని చేసి మోసం చేసి వెళ్ళిపోయి ఎలా ఉన్నాను అడుగుతున్నావా,
అని గీతాంజలి అనేసరికి వచ్చింది తన కన్న తండ్రి అని గుండె పగిలే నిజాన్ని తెలుసుకుంటుంది. అప్పుడే ఇక అంజలి చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి వాళ్ళ తండ్రి వచ్చిన తర్వాత శరతే తన కన్న తండ్రి అని నిజం తెలుసుకున్న అంజలి ఇప్పుడు ఏం చేయబోతుంది? తన తండ్రికి అంజలి దగ్గరవుతుందా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.